హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దీపక్. ఈరోజు లెగ్ డే. నేను మా ఫ్రెండ్ తరుణ్ జిమ్కి 7 o'clockకి వెళ్ళిపోయాము. ఫస్ట్ వార్మప్ కింద ప్లేట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాం. 25 kgs 3 sets. స్టార్టింగ్లో నాకు 5 reps వచ్చాయి, కానీ ఇప్పుడు అలా 10 reps వస్తున్నాయి. ఇట్ ఈస్ ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ ఎంటీ బార్ స్క్వాట్స్ చేయడం స్టార్ట్ చేసాం యాజ్ అ వార్మప్, ఎందుకంటే బాడీని రెడీ చేయ ఫర్ హెవీ వెయిట్. దాంతోపాటు అక్కడ అన్ని వాళ్ళ దగ్గర నుండి అడ్వైస్ తీసుకోవడానికి, ఎందుకంటే ఎంటీ బార్తో ఉన్నప్పుడు మనం ఏమైనా తప్పులు చేస్తే ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. వెయిట్ వేసాక ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకుండా డైరెక్ట్గా 20 kgsకి వెళ్ళిపోయాం. ఎందుకంటే చూడడానికి అసలు మనం చేయగలమా, ఎన్ని రెప్స్ వస్తాయి, ఫామ్ ఎంత కరెక్ట్గా ఉందా లేదా. నాకు ఒక 5 reps అలాగ వచ్చాయి 20 kgsతో. నెక్స్ట్ మనం లెగ్ కర్ల్స్లోకి దిగాం. లెగ్ కర్ల్స్లో మన ఐడియా ఏంటంటే 3 sets చేయాలి. 2 sets వచ్చేసి లైట్ వెయిట్, ఒక సెట్ వచ్చేసి హెవీ వెయిట్. లైట్ వెయిట్ అంటే సింగిల్ ప్లేట్, హెవీ వెయిట్ అంటే 2 plates, ఒకటేమించి పెద్ద ప్లేట్ ఉంటుంది. ఇలా చెప్తున్నానని అనుకోకండి, మా జిమ్లో ఆ ప్లేట్స్ మీద వెయిట్ ఉండదు, సో నాకు కూడా ఐడియా లేదు. ఒక బండ గుర్తుగా చేసేస్తున్నాను అంతే. ఫైనల్ సెట్లో 2 platesతో లెగ్ కర్ల్స్ చేసినప్పుడు 2 ఐరన్ ప్లేట్ల వల్ల చాలా సౌండ్ వచ్చేది. స్టార్టింగ్లో అది చాలా చిరాకుగా ఉండేది, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది అలాగా. నెక్స్ట్ యాప్స్కి ఈరోజు ఏం డిసైడ్ అయ్యామంటే 4 sets చేయాలి. ప్రతి సెట్లో 10 reps చేయాలి. స్టార్టింగ్లో ఫస్ట్ సెట్కి 10 reps వచ్చాయి, కానీ చేసే కొద్దీ రెప్స్ అన్నీ అలా తగ్గిపోయాయి. కానీ మన ఐడియా ఏంటంటే ప్రతి రెప్ కంప్లీట్గా కిందకి దిగాలి, అప్పుడే 6 packs మీద బాగా ఇంపాక్ట్ ఉంటుంది. లెట్ మీ ఇంట్రడ్యూస్ సంతోష్ అన్న. మా జిమ్లో చాలామందికి ఒక ఇన్స్పిరేషన్, ఎందుకంటే
ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్ చాలా సింపుల్గా చేసేస్తాడు ఒక స్మైల్తో. ఇంకా అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు కూడా బార్బెల్ స్క్వాట్స్ సంతోష్ అన్న నేర్పించారు. స్టార్టింగ్లో చాలా భయంగా ఉండేది, ఎందుకంటే మనం స్క్వాట్స్ చేసినప్పుడు డైరెక్ట్ కిందకి వెళ్తాం, కింద ఉండిపోతాం ఏమో అని. కానీ సంతోష్ అన్నయ్య అలాగా మోటివేట్ చేసి కొంచెం ఎంకరేజ్ చేసి స్టార్టింగ్లో అలా చిన్న పుష్ ఇచ్చారు. సంహవ్ మనం అలా మేనేజ్ చేసి నేర్చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజుకి ఇంతే. ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఈ వీడియో ఎలాగుందో కామెంట్స్లో.